బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబీస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కార్తీక పౌర్ణమి విశిష్టత, కార్తీక మాసంలో చాలా విశిష్టత కదా. ఆ రోజు కోసమే నెలంతా కూడా చూస్తూ ఉంటాము. సంవత్సరం అంతా దీపారాధన చేయని వాళ్ళు ఆ రోజు చేసేద్దాం పెట్టుకుందామని అలా అనిపిస్తుంది. అయితే ఇది ఏడాదంతా మానేసి ఆ ఒక రోజు చేస్తే సరిపోతుంది కాదు. ఒకవేళ కుదరకపోతే ఆ రోజు చేసుకోవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు, పౌర్ణమి నాడు చంద్రుడు చాలా ప్రశాంతంగా ఉంటాడు, ప్రసన్నంగా ఉంటాడు. వెదరు అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. మామూలుగా శరత్కాలమే చాలా అనుకూలమైన కాలం. ఇది ఉపాసనా కాలం కదా ఈ కార్తీక మాసం. సో పౌర్ణమి నాడు పగలు ఉపవాసం ఉండి రాత్రికి చంద్రోదయం అయ్యాక దీపారాధన చేసుకుని శివారాధన, అమ్మవారిని ఆరాధించడం, విష్ణు ఆరాధన కూడా చేయొచ్చు. ఈ దీపాలు ఒత్తులు వెలిగించుకుని తర్వాత భోజనం చేయటం. ఈ రోజున చేసేటువంటి దేవాలయ దర్శనం కానీ, దీపారాధన కానీ, తర్వాత నది కానీ సముద్రంలో కానీ స్నానం చేయటం. సముద్ర స్నానం చేస్తారు తెల్లవారుసామున కార్తీక పౌర్ణమి నాడు. మామూలుగా పౌర్ణముల్లో సముద్రాల దగ్గరికి వెళ్ళం మనం. అవునవును. ఈ ఒక్క కార్తీక పౌర్ణమికి మాత్రం సముద్ర స్నానం చాలా విశేషంగా చెప్తారు. చంద్రుని యొక్క శక్తి ఈ సముద్ర జలాల్లో ఉంటుందని, అప్పుడు కనుక స్నానం చేస్తే జీవితం చాలా ప్రశాంతంగా మారుతుందని చెప్తారు. కుదిరిన వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. నదిలో స్నానం చేయటం, ఇంకా లేకపోతే వాపి కుపతటాకులు మనకు చెప్తారు కదా, నువ్వు ఈ బావి ఏదైనా చిన్న చెరువు అలాంటి చోటైనా సరే ఎక్కడైనా సరస్సుల్లో స్నానం చేయటం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. సరస్సు తీరంలో చేసేటువంటి దాన ప్రక్రియ కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మనం అన్నీ చేయలేకపోతాం, మనం కుదిరింది చేయగలుగుతాం కదా. మనకి ఏం కుదురుతుంది? సులువుగా తెల్లవారుజామునే లేచి స్నానం చేయటం, కొంచెం ఇంట్లో దీపారాధన చేసుకోవటం. కుదిరితే 9 గంటలకో 10 గంటలకో ఒక మాట వెళ్ళి సమీపంలో ఉన్న శివాలయానికో విష్ణువాలయానికో వెళ్ళి దర్శనం చేసుకోవటం. సరే, పగలు ఉపవాసం చేయటం, సాయంకాలం అవగానే కూడా వెళ్ళి గుళ్ళో దీపారాధన చేసుకొచ్చి 365 ఒత్తులు వెలిగించటం. అవును, సంవత్సరానికి సరిపడా మొత్తం. అంటే మామూలుగా నా ఉద్దేశం నేను ఒకళ్ళకే చేయాలని అనుకుంటాను. భార్యాభర్త ఇద్దరికి చేయాలని మనం నిరుడు కూడా ఇదే పాయింట్. మీరు ముందు ఒకళ్ళకే చెప్పారు, తర్వాత ఇద్దరు చేసుకోమన్నారు, ఎందుకమ్మా? అలాంటివి చాలా మంది అడిగారు. సాధారణంగా అయితే ఇంటికి ఒక దీపారాధన అని అనిపిస్తుంది నాకు. చాలామంది పెద్దవాళ్ళు ఇద్దరికీ చేసుకోండి అని చెప్పడం వల్ల సరే అలాగే చెప్పాం. మన వెసులుబాటు, మన ఇంట్లో అలవాటు, మన మనసుకి నచ్చింది, మనం అలా చేయదలుచుకున్నాం. అప్పుడు 365 ఒత్తుల్ని కొంచెం చక్కగా కట్టగా కట్టి వాటిని కొంచెం ఉదయమే కనుక ఆవునేతిలో నానబెట్టి, నూనెలో కానీ ఆవు నేతిలో కానీ కొంచెం నాననిస్తే ఒత్తులు నిలిచి వెలిగి కాలుతాయి. ఈ 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. తర్వాత ఏమో ఈ జ్వాలా తోరణం అవి చేస్తారు. దేవాలయాల్లో ఏం చేస్తారంటే, ఈ శివాలయాల్లో హెచ్చుగా కనిపిస్తుంది, వాకిలి వైపు శివుణ్ణి, అమ్మవారిని, అయ్యవారిని ఇద్దరిని ఊరేగిస్తారు. ద్వారం దగ్గర పైన గడ్డితోటి బంధనంలాగా కట్టి అది వెలిగిస్తారు. ఆ వెలుగుతున్న జ్వాలల కింద నుంచి స్వామివారితో పాటు మనం కూడా నడవటం అనమాట. రథోత్సవం కానీ పల్లకి ఉత్సవం కానీ చేసి స్వామివారు అయ్యవారితో పాటు, అమ్మవారు అయ్యవారితో పాటుగా మనం కూడా ఆ జ్వాలల కింద నుంచి నడిచి లోపలికి వెళ్తే దేవాలయ దర్శనం చేస్తే అమోఘమైన ఫలితం ఉంటుందని, ఏడాది నుంచి ఉన్నటువంటి చీడపీడలు నశిస్తాయని, గ్రహదోషాలు తొలగుతాయని స్వామితో కలిసి మనం దాంట్లో నుంచి వెళ్తాం అనమాట. జ్వాలా తోరణంలో నుంచి చేయొచ్చు మనకు అవకాశం ఉంటే, లేదా మనకి ఎంత అవకాశం ఉంటే అంతగా చేయటం. ఇందులో చంటి పిల్లలు, తల్లులు, గర్భవతులు, బాలింతలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఉపవాసం చేయాలనే విధానం పెట్టుకోబోకండి. నాకు ప్రెగ్నెన్సీ, నేను ఉపవాసం చేశాను, నా ప్రెగ్నెన్సీ నేను దీపం పెట్టచ్చా, అలాంటి ఆలోచనలు చేయొద్దు. శరీరం పర్మిట్ చేస్తే ఏదైనా చేయండి. శారీరకంగా అంత శక్తి లేనప్పుడు ఇది చేయకపోతే ఏదో అయిపోతుంది అనుకోకూడదు. ప్రధానమైంది అనుమానాలు. ఇప్పుడు ఒకవేళ ఉపవాసం చేయలేము, దీపారాధన చేసుకోవాలని ఉందనుకో, పొద్దున్న దేవుడికి దండం పెట్టుకుని దీపం పెట్టుకుంటామా, అప్పుడు నైవేద్యం పెట్టిన ఏ పదార్థాన్నైనా మనం తినచ్చు. అది కూడా ఉపవాసం కిందకే వస్తుంది. అదొక పద్ధతి. వేరే ఏమి తినద్దు, ఇంకా నైవేద్యం మాత్రమే. నైవేద్యంగా పెట్టిన పదార్థాన్ని తీసుకొని, పొద్దున ఏదో నైవేద్యం పెడతారు, మధ్యాహ్నం ఇంకోసారి తినాల్సి వస్తే నైవేద్యం పెట్టిందే తిన, డబ్బాలో నుంచి వేరేవి తీసుకు తినద్దు. పళ్ళు ఇంట్లో ఉన్నవి దేవుడికి నైవేద్యంగా సమర్పించండి, అవి తీసుకోండి. పెందరాళ్ళే దీపం పెట్టుకోండి. చంద్రోదయం ఏముంది, 5:30కే అయిపోతుంది. అవును, చీకటి పడగానే సూర్యాస్తమయం అయ్యాక మన లెక్క. సూర్యాస్తమయం అవ్వగానే ఈ ఒత్తులు వెలిగించుకుని దండం పెట్టుకోవచ్చు. దేవాలయ దర్శనం 7 నెలలు దాటిన గర్భవతులు
సాధారణంగా దేవాలయాలకి వెళ్ళొద్దని చెప్తాం. ఆ తొక్కిసలాట, నడక, మెట్లు ఎక్కటము, హడావుడి ఉంటుంది కదా ఎగ్జైట్ అయిపోయి ఏదైనా ఇబ్బంది పడతారు. కాబట్టి 7వ నెల వస్తే పురిటితో సమానం కాబట్టి ఎప్పుడైనా పురుడు రావచ్చు కాబట్టి వెళ్ళొద్దంటారు. 7th మంత్ వచ్చిన వాళ్ళు ఈ ప్రయత్నాలు పెట్టుకోకండి. సింపుల్గా దీపం ఇప్పుడు 365 ఒత్తులు వెలిగించక్కర్లేదు. మామూలుగా దీపారాధన చేసుకున్నా అదే ఫలితం లభిస్తుంది. అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా చేయొచ్చు. ఇదొక అమోఘమైన క్రియ. చేయగలిగితే చేస్తాం, లేకపోతే దీపం పెట్టుకోండి. దీపం పెట్టిన ఫలితమైనా మనకి లభిస్తుంది కదా, అదైనా లభిస్తుంది. తర్వాత చలిమిడి, వడపప్పు, పానకము అలాంటివి పరమేశ్వరుడికి నివేదన చేసుకోవచ్చు. ఈ రోజునంటే కార్తీకంలో చేసేటువంటి ప్రతి పూజ కూడా కార్తీక దామోదర ప్రీత్యర్థంగా చేసి పరమేశ్వరుడికి అర్పిస్తాం. ఆయన ప్రీతి కోసం పూజ చేస్తాము, పరమేశ్వరుడికి అర్పిస్తాము. శివకేశవులిద్దరూ పూర్తిగా భేదం, వాళ్ళ మధ్య ఏ తేడా లేదు. ఇవాళ చేసే రుద్రాభిషేకం, ఈ నెలలో చేసేది, అవన్నీ కూడా కార్తీక దామోదరుడికి ఇష్టం. అభిషేకం ఆయనకే చేయక్కర్లా, ఈయనకి చేసినా ఆయనకి నచ్చుతుంది. ఈ రోజున ధాత్రి తులసి కళ్యాణం మొన్న ద్వాదశి నాడు చేయలేకపోయామనుకోండి, ఈ రోజున తులసి చెట్టులోనే ఈ ఒక ఉసిరి కొమ్మని అంత మాత్రం కొమ్మని తీసుకొచ్చి స్థాపించుకుని ఈ రోజున తులసిధాత్రి కళ్యాణం జరిపించవచ్చు. అక్కడే తులసి చెట్టు దగ్గర కూడా ఈ 365 ఒత్తులు వెలిగించడము, లేకపోతే ఓ 11 దీపాలు పెట్టి 365 మన ఇంట్లో లేదు, మన అత్తగారు చేయలేదు, మా ఇంట్లో అలవాటు లేదన్నారు, మీకు ఏదో చెయ్యాలనుంది, 365 చేయొద్దు, శుభ్రంగా 11 దీపాలు పెట్టండి. 11 దీపాలు పెట్టుకోవచ్చు కదా, జ్వాల ఇట్లా తోరణంలాగా కనపడుతుంది. ఇది చేయొచ్చు. నదీ జలాల్లో దీపాలు వదిలిపెట్టడం, అరటి దిప్పల్లో చిన్న చిన్న ఇవి చేసి దాంట్లో కొద్దిగా ఆవునేతి ఒత్తుల్ని వేసి వెలిగించి జ్వాలా తోరణంలాగా వదిలిపెట్టడం, దీపమాలిక సమర్పణం. దీంతోపాటు దీపస్తంభ సమర్పణ అని ఒక విశేషమైన పూజా విధానం మనకి కార్తీక పురాణంలో చెప్తారు. ఎత్తైన దీపాన్ని సమర్పించడం, ఆ వాకిట్లో అక్కడ కూడా మన కేరళ స్టైల్లో కనిపిస్తుంటే చుట్టూ పెద్ద పెద్ద ఎత్తైన దీపపు సెమ్మాలు పైన మన వాకిళ్లలోనే దీపపు సెమ్మ పెట్టి చక్కగా వెలిగిస్తారు. అట్లా మనం దేవతా మందిరానికి ఎదురుగుండా కొద్దిగా ఎత్తుగా ఒక పీట లాంటిది ఏర్పరిచి ఆ ఎత్తు మీద దీపారాధన చేసి పెట్టడం కూడా విశేషమైనది. అంటే ఎవలు అవి వేస్తారు వాళ్ళు, మన దగ్గర అంత అవకాశం లేదు. ధాన్యం పోయొచ్చు, బియ్యం కూడా పోయొచ్చు. ఆ బియ్యం పోసి దాని మీద పళ్ళెం పెట్టి దాంట్లో దీపారాధన పెట్టండి, అది కూడా ఒక మంచి సేవ. అలా కూడా చేయొచ్చు. పగలేలాగా ఉపవాసం ఉంటో సాయంకాలం పెందరాళ్ళే వంట చేసుకుని స్వామికి సమర్పించుకుని చక్కగా భోజనం చేసేసేయండి. ఇప్పుడు ఈసారి సరిగానే వచ్చేది, శుక్రవారం వచ్చింది కదా, శుక్రవారం వచ్చింది పౌర్ణమి. పగలేలాగా నక్తాలు ఉండే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. కార్తీక నక్తాలు అంటే పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేసేవాళ్ళు, వాళ్ళు ఈ సాయంకాలం భోజనం చేయొచ్చు. అలా కాకుండా ఒక పొద్దు ఉండే ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు, ఒక పొద్దున్న తిని రాత్రి మానేసే పద్ధతి ఉన్నవాళ్ళు, అంటే పగలు భోజనం చేస్తారు కార్తీకంలో, సాయంకాలం పలహారం చేసేవాళ్ళు, దాన్ని ఈరోజు ముందుకు మార్చుకోండి, ఇటు మార్చండి. పగలల్లా అభోజనం ఉండి ఉపవాసం ఉండి సాయంకాలం భోజనం చేయటం. ఈ రోజున చేసే లలితా సహస్రనామార్చన కూడా చాలా ఫలితాన్ని ఇస్తుంది. చంద్రబింబంలో లలితాదేవిని భావించి దీపారాధన దీపం చూపించడము, అమ్మవారికి వెండి పళ్ళెంలో పాయసం పోసి నైవేద్యం చేయటము కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏ పూజ చేసినా కూడా మనస్ఫూర్తిగా మీరు చేయగలిగినంత శక్తి అనుసారం, గొడవలు పడకుండా, వాదనలు హడావిడులు లేకుండా తాపీగా చేసుకోగలిగే చిన్న పూజ నుంచి పెద్ద పూజ వరకు ఏదైనా భక్తి శ్రద్ధలతో హైరాన్ లేకుండా మీ ఇంట్లో ఉన్న అలవాట్లను బట్టి మీరు సమీపంలో ఉన్న పెద్దవారు ఎవరి మాట అయినా వినదలుచుకుంటే వాళ్ళ మాట ప్రకారం చేసుకోండి. ఇంట్లో వాళ్ళని కాదని భర్తని నిరాకరించి చేసిన వ్రతాలు ఫలితాన్ని ఇవ్వవు. మీ అత్తగారు ఉన్నారు మీతో పాటు, మా ఇంట వంట లేదు ఇవన్నీ చేస్తున్నావు నువ్వు అంటే అవి చెయ్యొద్దు. మీ ఇంట్లో ఏది ఉందో అది చెయ్యండి. లేదా అన్నిటికంటే ఈజీ, దేవాలయ దర్శనం సులువు, దేవాలయానికి వెళ్ళి దీపం పెట్టుకోండి. ఓ దీపారాధన కుందు పట్టుకెళ్తాం, ఓ డబ్బాలో కాస్త నూనె తీసుకెళ్తాం, లేదా నెయ్యి తీసుకెళ్తాం, ఒత్తులు తడిపి పెట్టుకోండి, చిన్న ప్రమిదలు పట్టుకెళ్ళండి, తీసుకెళ్ళండి, చక్కగా వెలిగించండి. పిల్లల్ని, ఆడపిల్లలు ఉంటే మగ పిల్లలున్నా వెంబడి పెట్టుకు తీసుకెళ్ళి వాళ్ళతో కూడా ఒక దీపం పెట్టించండి. ఎవరైనా పెట్టిన దీపాలు ఉంటే వాటిని కొద్దిగా ఒత్తి ఎగసం దోసి మరో చుక్క మన సీసాలో నూనె ఉంటే అలాగా కూడా నూనె వేయండి. అవన్నీ కూడా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ఏదైనా ఒక సత్క్రియ చేయటమే అంతే, దాంట్లో వాద ప్రతివాదాలు వాటికి తావి ఇవ్వబోకండి. ప్రశాంతంగా చేసుకోండి. ఏం పూజ చేసినా కూడా చక్కగా వాకిట్లో ముగ్గేసుకోవటం, ఇల్లు వాకిలు తుడుచుకోవటం, సాయంకాలం పెందరాళి వాకిట్లో కాస్త నీళ్ళు చల్లి ముగ్గేసుకోవటం, తులసి చెట్టు దగ్గర ముగ్గు వేయటం, ఈ దీపారాధన చేసుకోవటం, ఇవి చేసేసి తర్వాత ఒక చెంబు నీళ్ళు పోసుకోవడం, స్నానం చేసేసి చక్కమని దీపాలు అది పెట్టేసుకుంటే మీరు వంట చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి ఇబ్బంది లేకుండా, పిల్లలు ఆకళ్ళకి ఆగలేకపోతారు.
ఏర్పాటుగా చూసి మాత్రం చేసుకోండి. మనం ఇబ్బందులు పడుతూ ఏ కాదు. పూజ చేసినా కూడా మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడి పెద్దవాళ్ళు బాధపడే పరిస్థితి అయితే మనకి పెద్దగా ఫలితం లభించదు. నెగిటివ్ ఇవి ఫోర్సెస్ వచ్చేస్తూ ఉంటాయి కదా, దాన్ని నెగిటివిటీని రానివ్వకుండా మాత్రమే పూజ చేసుకోవాలి. మనం అన్ని సముదాయించుకొని ముందుకు వెళ్ళటం. ముందుకు వెళ్ళాలి అంతే. నమస్తే. నమస్తే.